రాజమౌళి మహేష్ బాబు కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా మూవీ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ హాలీవుడ్ స్థాయి అడ్వెంచర్ థ్రిల్లర్ లో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్ లో భారీ సెట్ లో రాజమౌళి టీం సిద్ధమవుతోంది. మే, జూన్ లో చిత్రీకరించే ఈ యాక్షన్ సీక్వెన్స్ లో మహేష్, ప్రియాంక, పృథ్వీరాజ్ తో పాటు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల నేతృత్వంలో ఈ సన్నివేశం తెరకెక్కనుంది. ఈ చిత్రం దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా రూపొందుతోంది. విజయేంద్ర ప్రసాద్ కథ, దేవాకట్ట సంభాషణలు, కీరవాణి సంగీతంతో ఈ సినిమా హై వోల్టేజ్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఎల్ఆర్ ఫిల్మ్ సర్క్యూట్స్ బ్యానర్ పై లేలీధర్ రావు కోల దర్శకత్వంలో రూపొందిన ఏఎల్సిసి ఓ యూనివర్సల్ బ్యాచులర్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతోంది. రీసెంట్ గా ట్రైలర్ తో అద్దరగొట్టిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో జేపీ నవీన్ మాట్లాడుతూ బ్యాక్గ్రౌండ్ లేకుండా హీరో ఎంట్రీ కష్టం. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు లేలీధర్ రావు గారికి కృతజ్ఞతలు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అద్భుతంగా వచ్చాయి. కొత్త వాళ్ళని సపోర్ట్ చేయండి అన్నారు. హీరోయిన్ శ్రావణి శెట్టి, లేలీధర్ గారు టీచర్ గా ఉండి ఫ్యాషన్ తో డైరెక్టర్ గా ఈ వైవిధ్యమైన సినిమా తీశారు. అందరికీ నచ్చుతోంది అని తెలిపారు. డైరెక్టర్ నగేష్, ఫ్లాప్లతో సినిమాలు ఆపము, వైవిధ్య సినిమాలను ప్రోత్సహించండి అని కోరారు. దర్శకుడు లేలీధర్ రావు ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నా. నా టీం కి సపోర్ట్ చేసిన నగేష్ గారికి ధన్యవాదాలు అని అన్నారు. నటసింహం, నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో సూపర్ హిట్ అఖండ తర్వాత ఇప్పుడు అఖండ 2 తాండవం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. సీనియర్ హీరోయిన్ విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారట. అఖండ చిత్రం బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖండ 2 తాండవం కోసం అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం విజయశాంతి ఈ సినిమాలో రాజకీయ నాయకురాలి పాత్రలో అలరించనున్నారు. గతంలో బాలయ్య, విజయశాంతి జోడీ ఎన్నో హిట్స్ అందించింది. మరోసారి వీరి కాంబో స్క్రీన్ పై సందడి చేనుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. బోయపాటి, బాలయ్య హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకు వెళుతుండగా ఈ సినిమా సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. రామాయణం ఇతిహాసం ఇప్పుడు సినిమా రూపంలో మరోసారి రంగం మీదకు రానుంది. నితీష్ తివారి దర్శకత్వంలో రూపొందుతున్న రామాయణ సినిమా 2 భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ భారీ ప్రాజెక్టు గురించి తాజా అప్డేట్స్ ఒకసారి చూద్దాం. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమాలో యష్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా కనిపించనున్నారు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఫస్ట్ పార్ట్ చివరి దశకు చేరుకోగా త్వరలో యష్ షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నీషియన్లు జోడవడం విశేషం. గతంలో వచ్చిన రామాయణ చిత్రాలకు భిన్నంగా హాలీవుడ్ సినిమాల స్థాయిలో ఈ మూవీని నితీష్ తివారీ తీర్చిదిద్దుతున్నారు. సంగీతంలోనూ ఈ చిత్రం సరికొత్త ప్రమాణాలు నెలకొల్పనుంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తో పాటు హాలీవుడ్ సంగీత దిగ్గజం హన్స్ జిమ్మర్ సంగీతం అందిస్తున్నారు. ఈ రామాయణం సినిమా అభిమానుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.